హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్లో ఎక్కువగా దొరికే చింత చిగురు పప్పు చేసి చూపించబోతున్నానండి. ఈ చింత చిగురు పప్పు హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే తినడానికి కూడా ఆకుకూరలతో చేసిన పప్పు కంటే కూడా చింత చిగురు పప్పు వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చింత చిగురుతో ఇలా పప్పుని ట్రై చేసి చూడండి. కుక్కర్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ కాకుండా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చింత చిగురు పప్పుని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. చింత చిగురు పప్పు చేయడం కోసం ముందుగా ఇక్కడ నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. దాంట్లోకి 1 కప్పు దాకా కందిపప్పును తీసుకొని ఒకసారి బాగా కడుక్కొని మళ్ళీ మరి కొంచెం నీళ్లు పోసుకొని నాననివ్వాలండి. కందిపప్పు నానడం వల్ల త్వరగా ఉడికిపోతుందన్నమాట. ఒకవేళ నానకపోతే ఇంకో 2 విజిల్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది. అదే కందిపప్పు కనుక నానిపోయి ఉంటే 3-4 విజిల్స్కే పప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోతుందండి. మనకి ఎక్కువగా విజిల్స్ రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇలా ఒకసారి కడిగి మరి కొంచెం నీళ్లు పోసుకొని పప్పు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చింత చిగురు పప్పు కోసం 1 కప్పు కందిపప్పుకి 100 గ్రాముల చింత చిగురు అయితే తీసుకున్నానండి. ఈ చింత చిగురుని 100 గ్రాములు అయితే తీసుకున్నాను. ఇది నేను బయట కొనే తీసుకున్నానండి. 100 గ్రాములు వచ్చి 50 రూపీస్ అలా పడుతుందన్నమాట. ఇలా చింత చిగురు మొత్తాన్ని కూడా ఆకులకి ఉన్న కాడలు అలాంటివన్నీ తీసేసుకుంటేనే పప్పు టేస్ట్గా ఉంటుంది. అలాగే పంట కింద ఎక్కువ కాడలు తగలకుండా ఉంటాయండి. ఇలా చింత చిగురుని మొత్తాన్ని కూడా క్లీన్గా శుభ్రం చేసి తీసుకోవాలి. ఆకు మొత్తాన్ని కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకుంటే నాకు ఇలా ఇన్ని కాడలు వచ్చాయండి. ఇవన్నీ కూడా పప్పులో వేసేస్తే టేస్ట్ అంత బాగోదు. కాబట్టి ఇవన్నీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ పప్పులోకి 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 1 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని గిన్నెలో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. చింత చిగురు కడగడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మనం ఏదైనా స్ట్రైనర్లో సహాయం తీసుకొని కనుక కడిగితే ఇసుక అనేది డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా క్లీన్గా కడుక్కోవచ్చు. ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని తీసుకొని వడకట్టేసుకోవాలండి. వడకట్టిన తర్వాత కూడా పైన మరి కొంచెం వాటర్ తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడగాలండి. ఇలా క్లీన్ చేసిన చింత చిగురిని ఇలా స్ట్రైనర్ సహాయంతోనే ఒక 5 మినిట్స్ పాటు వేరే గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని మరొక 2 సార్లు బాగా కడిగి దాంట్లోకి మనం ముందుగా కట్ చేసిన టమాటా, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి కూడా కుక్కర్లో వేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను కల్లుప్పు అంటారు కదా, అదే వేస్తున్నా. మీ దగ్గర సాల్ట్ ఉన్నా సరే వేయండి. 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నట్టయితే కనుక ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే చిటికెడు జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది ప్రెషర్ కుక్కర్లో పైకి పొంగకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నూనె వేసి ప్రెషర్ కుక్కర్ పెట్టడం వల్ల పప్పు అనేది పైకి పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు వాటర్ వేసుకొని, అంటే కందిపప్పు మునిగేంత వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడాలండి. మీకు కనుక ఉడికిపోతే ఓకే, లేదంటే మరొక 2 సార్లు పెట్టవచ్చు. ఇక్కడ నాకైతే పప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని పప్పు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని పప్పు మొత్తాన్ని ఇలాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. పప్పు అంతా ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పుని తాలింపు వేసుకోవాలండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అలాగే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పోపు వేయడం కోసం మరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని దంచి వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని కూడా
తుంచి వేసుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాతనే కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపటలాడేంత వరకు ఉంచాలి. కరివేపాకు వేసిన తర్వాత మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా ఈ పోపులోకి వేసేసుకోవచ్చండి. ఇలా పప్పు మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చండి. అంతేనండి, సమ్మర్లో దొరికే సీజనల్ చింత చిగురు పప్పుని మీరు కూడా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా 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 బాగుంటుందన్నమాట. ఈ చింత చిగురు పప్పు మా ఇంట్లో అయితే సీజన్గా ఎప్పుడు దొరికినా సరే ఖచ్చితంగా చేసుకుంటామండి. ఎందుకంటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చింత చిగురు పప్పుని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.